హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. చూడమ్మా, ఈరోజు నేను నెక్స్ట్ ఎస్ఏ క్వశ్చన్తో వచ్చా. ఈ ఎస్ఏ క్వశ్చన్ థర్మోడైనమిక్స్ సంబంధించిన ఎస్ఏ క్వశ్చన్. థర్మోడైనమిక్స్లో వెరీ 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 ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ అమ్మ ఇది. ఏంటి ఎస్ఏ క్వశ్చన్? కార్నోట్ ఇంజన్. సింపుల్గా చెప్పాలంటే కార్నోట్ ఇంజన్. క్వశ్చన్ ఎలా అడుగుతాడో చూడండి. ఎక్స్ప్లెయిన్ రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. రివర్సిబుల్ ప్రాసెస్ అంటే ఏంటి, ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అంటే ఏంటి. రెండోది, డిస్క్రైబ్ ది వర్కింగ్ ఆఫ్ కార్నోట్ ఇంజన్. కార్నోట్ యాక్చువల్గా కార్నో అనాలి, బట్ నాకు చిన్నప్పటి నుంచి కార్నోట్ అంటాం అలవాటు. సో కార్నోట్ అంటున్నా. టీ సైలెంట్ కదా, ఓకే, టీ సైలెంట్ అన్న. ఓకే, సో చిన్నప్పటి నుంచి కార్నో, యాక్చువల్గా కార్నో అనాలి, బట్ నాకు కార్నోట్ అంటాం అలవాటు కాబట్టి కార్నోట్ అంట. ఓకే, సో డిస్క్రైబ్ ది వర్కింగ్ ఆఫ్ కార్నోట్ ఇంజన్ అండ్ అబ్టైన్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఇట్స్ ఎఫిషియన్సీ. ఇంకోటేంటమ్మా, అబ్టైన్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఇట్స్ ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీకి ఎక్స్ప్రెషన్ అబ్టైన్ చేయమంటాడు. కార్నోట్ ఇంజన్ యొక్క ఎఫిషియన్సీకి ఒక ఫార్ములా రాబట్టాలి. ఓకే, రైట్. సో ఫస్ట్ ఏంటి, ఎక్స్ప్లెయిన్ రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అంటే ఏంటో చూడండి. రివర్సిబుల్ ప్రాసెస్ అంటే ఇదిగోండి, జనరల్గా ప్రాసెస్ని మనం పీవీ డయాగ్రామ్లో డినోట్ చేస్తాం. ప్రాసెస్ని ఒక పీవీ డయాగ్రామ్లో డినోట్ చేస్తాం. సో ఇలా ఒక ప్రాసెస్ వెళ్ళింది అనుకోండి. ఓకే, ఇలా ఒక ప్రాసెస్ వెళ్ళింది అనుకోండి. దీన్ని మనం రివర్స్ చేసి, అంటే ఏ నుంచి బికి వెళ్ళింది, దీన్ని మనం రివర్స్ చేసినప్పుడు సేమ్ ఇదే పాత్ ఫాలో అవుతూ బి నుంచి ఏకి వెళ్ళింది అనుకోండి, దాన్ని రివర్సిబుల్ ప్రాసెస్ అంటాం. ఓకే అమ్మ, ఏ నుంచి బికి స్టేట్ మారిందమ్మ. ఇది స్టేట్, ఏ అనేది ఒక స్టేట్, బి అనేది ఒక స్టేట్. ఏ నుంచి బికి ఒక ప్రాసెస్ జరిగింది ఈ డైరెక్షన్లో. సేమ్ డైరెక్షన్లో రివర్స్ ప్రాసెస్ జరిగితే దాన్ని మనం రివర్సిబుల్ ప్రాసెస్ అంటాం. ఒకవేళ జరగకపోతే ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అంటాం. ఓకే, సేమ్ పాత్ ఫాలో అవ్వకపోతే, వేరే పాత్లో రావచ్చు కానీ సేమ్ పాత్ ఫాలో అవ్వకపోతే ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అంటాం. సో అదే చెప్తున్నాం. ఏ ప్రాసెస్ దట్ కెన్ బి రీట్రేస్డ్ బ్యాక్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్ ఈస్ కాల్డ్ రివర్సిబుల్ ప్రాసెస్. ఒక ప్రాసెస్ని ఆపోజిట్ డైరెక్షన్లో మనం రీట్రేస్ చేయగలిగితే దాన్ని రివర్సిబుల్ ప్రాసెస్ అంటాం. ఎగ్జాంపుల్ ఏంటమ్మా, ఫ్యూజన్ ఆఫ్ ఐస్, వేపరైజేషన్ ఆఫ్ వాటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూజన్ ఆఫ్ ఐస్ తీసుకోండి. ఫ్యూజన్ ఆఫ్ ఐస్ అంటే వాటర్ ఐస్ కింద మారడం. ఓకే, సో వాటర్లోంచి హీట్ తీసేసుకున్నాం అనుకోండి, వాటర్ ఐస్ కింద మారుతుంది. సేమ్ హీట్ మళ్ళీ ఐస్కి ఇచ్చేస్తే అది మళ్ళీ వాటర్ కింద మారిపోతుంది. అంతే కదమ్మా. ఓకే, వాటర్ నుంచి హీట్ తీసేస్తే వాటర్ ఐస్ కింద మారుతుంది. సేమ్ హీట్ వాటర్కి ఇస్తే, ఐస్కి ఇస్తే అది మళ్ళీ వాటర్ కింద మారిపోతుంది. సో దట్ ఈస్ అ రివర్సిబుల్ ప్రాసెస్. ఓకే, నిజం చెప్పాలంటే నేచర్లో రివర్సిబుల్ ప్రాసెస్లు ఉండవమ్మా. ఓకే, చాలా చాలా ఐడియల్ కేస్. రివర్సిబుల్ ప్రాసెస్లు చాలా 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 రేర్, అవి చాలా చాలా స్లోగా జరుగుతాయి. బట్ మన ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి కాబట్టి అలాంటి ఎగ్జాంపుల్ ఒకటి చెప్పుకుంటున్నాం. ఓకే, ఈ ప్రాసెస్లన్నీ చాలా చాలా స్లోగా సేమ్ స్టెప్స్ ఫాలో అయినప్పుడు మాత్రమే, ఇలా జరిగితే అప్పుడు మాత్రమే రివర్సిబుల్ ప్రాసెస్ అంటాం. జనరల్గా రివర్సిబుల్ ప్రాసెస్లో ఉండవు 99.99%. ఓకే, నెక్స్ట్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అంటే ఇన్ కేస్ రీట్రేస్ కాకపోతే, ఏ ప్రాసెస్ దట్ కెనాట్ బి రీట్రేస్డ్ బ్యాక్, అది వెనక్కి రీట్రేస్ కాకపోతే ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్ ఈజ్ కాల్డ్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. దాన్ని మనం ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అంటాం. మన సృష్టిలో జరిగే మాక్సిమం ప్రాసెస్లు ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లే. ఒక ఎగ్జాంపుల్ రాసుకోవాలి కాబట్టి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాసాము. వర్క్ డన్ అగేన్స్ట్ ఫ్రిక్షన్. ఓకే, వర్క్ డన్ అగేన్స్ట్ ఫ్రిక్షన్కి అగేన్స్ట్గా జరిగే వర్క్, అది ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. ఓకే అమ్మ, సో అన్ని ప్రాసెస్లు అమ్మ, జనరల్గా అన్ని ప్రాసెస్లు ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లే ఉంటాయి. నెక్స్ట్, సో అది అయిపోయింది. చూడండి, ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే ఎక్స్ప్లెయిన్ రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అనే బదులు స్టేట్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటాడు. అది కూడా చూసుకోండి అమ్మా, క్వశ్చన్ జాగ్రత్తగా చూసుకోండి. ఏం అడిగాడో అదే రాయండి. సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అడిగితే ఏం రాయాలి అది నేను నెక్స్ట్ ఎస్ఏ క్వశ్చన్ డీల్ చేసినప్పుడు చెప్తాను. ఇన్ కేస్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అడిగితే ఏం రాయాలి. ఓకే, రైట్. సో ఎక్స్ప్లెయిన్ రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ అడిగాడా లేదా అది చూడండి. ఆ తర్వాత కార్నోట్ ఇంజిన్ ఉందా లేదా అది చూడండి. గుడ్డిగా ఇది చూసి ఓకే దీని తర్వాత ఎలాగో కార్నోట్ ఇంజిన్ ఉంటుంది కదా అని చెప్పి టక్క రాసేయండి. ఓకే, చాలా మంది ఇలాగా మార్కులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, బాగా చదివే వాళ్ళు కూడా. ఓకే, రైట్ అమ్మా. సో నెక్స్ట్ కార్నోట్ ఇంజిన్కి వద్దాం. కార్నోట్ ఇంజిన్ అంటే ఏంటి? అదొక రివర్సిబుల్ ఇంజిన్ అన్న, రివర్సిబుల్ హీట్ ఇంజిన్. ఓకే, అది 2 టెంపరేచర్స్ మధ్యలో ఆపరేట్ అవుతూ ఉంటుంది. సో డెఫినేషన్ అలాగే రాశారు. ఏ రివర్సిబుల్ హీట్ ఇంజిన్ ఆపరేటింగ్ బిట్వీన్ 2 టెంపరేచర్స్ ఈస్ కాల్డ్ కార్నోట్ ఇంజిన్. ఓకే, అదేంటమ్మా, అదొక ఇంజిన్. నిజంగా ఇంజిన్ కాదమ్మా, అదొక ఊహాజనితమైన ఇంజిన్ అనమాట, హైపోథెటికల్ ఇంజిన్.
థియరిటికల్ ఇంజన్. అదొక థియరిటికల్ ఇంజన్, నిజంగా ఉండదు. ఓకే, రివర్సిబుల్ హీట్ ఇంజన్ లేదంటే థియరిటికల్ ఇంజన్ అని మీరు అనుకోవచ్చు. రివర్సిబుల్ హీట్ ఇంజన్ ఆపరేటింగ్ బిట్వీన్ 2 టెంపరేచర్స్. అదే ఎన్ని టెంపరేచర్స్ మధ్యలో ఆపరేట్ అవుతుందమ్మా? ఇట్ ఆపరేట్స్ బిట్వీన్ 2 టెంపరేచర్స్. ఒకటి హై టెంపరేచర్ ఉంటుంది, ఒకటి లో టెంపరేచర్ ఉంటుంది. ఈజ్ కాల్డ్ కార్నాట్ ఇంజన్. అటువంటి ఇంజన్ మనం కార్నాట్ ఇంజన్ అంటాం. ఇది నిజంగా తయారైంది కాదు, కేవలం థియరీలో మాత్రమే ఉంటుంది ఇది. ఓకే, రైట్. సో ఈ కార్నాట్ ఇంజన్లో ఏమేం పార్ట్స్ ఉంటాయి? నిజంగా పార్ట్స్ ఉండవమ్మా. ఏమేం పార్ట్స్ ఉంటాయని మనం చెప్తున్నాం. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఒక సోర్స్ ఉంటుందమ్మా. సోర్స్ అంటే ఈ కార్నాట్ ఇంజన్కి హీట్ ఇస్తుంది అనమాట. హీట్ ఇచ్చే సోర్స్. ఆ హీట్ ఇస్తుంది కాబట్టి అది హై టెంపరేచర్ దగ్గర ఉండాలి. సో సోర్స్ ఎట్ హై టెంపరేచర్ T1 అని రాశారు. ఓకే అమ్మా, సోర్స్ లేదా హాట్ రిజర్వాయర్ అని రాయండి. హాట్ రిజర్వాయర్ అని రాద్దామా? ఏదైనా రాయొచ్చమ్మా. సోర్స్ అని రాయండి, ఈజీగా ఉంది కదా. సోర్స్ అనేది హీట్ ఇస్తుంది, ఇంజన్కి హీట్ ఇస్తుంది. ఓకే, సో అది హై టెంపరేచర్ దగ్గర ఉండాలి కాబట్టి సోర్స్ ఎట్ హై టెంపరేచర్ అన్న. నెక్స్ట్ సింక్. సింక్కి హీట్ ఇంజన్ హీట్ని రిజెక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, కార్నాట్ ఇంజన్ ఏం చేస్తుంది అంటే అమ్మా, సోర్స్ నుంచి హీట్ తీసుకుంటుంది, కొంత వర్క్ చేస్తుంది, ఆ హీట్ని ఉపయోగించుకొని కొంత వర్క్ చేస్తుంది. ఓకే, సో రిమైనింగ్ హీట్ ఉంటుంది కదా, ఆ హీట్ని దేనికో దానికి పంపించారు. ఎవరికి పంపిస్తుంది అంటే సింక్కి పంపిస్తుంది. సింక్ ఎక్కడ ఉంటుంది? ఇట్ ఈస్ ఎట్ లో టెంపరేచర్ T2 అనుకున్నా. సో సింక్ ఈజ్ ఎట్ లో టెంపరేచర్ T2. నెక్స్ట్ ఇంకా ఈ ప్రాసెస్ అంతా జరగడానికి మనకు ఒక ఐడియల్ గ్యాస్ కావాలి. సో ఐడియల్ గ్యాస్ ఈజ్ వర్కింగ్ సబ్స్టెన్స్. ఓకే, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ యాజ్ వర్కింగ్ సబ్స్టెన్స్. ఓకే, ఒక వర్కింగ్ సబ్స్టెన్స్ ఉంటుందమ్మా. అది ఏం చేస్తుందంటే డిఫరెంట్ ప్రాసెస్లు చేస్తుంది. ఆ ప్రాసెస్లు చేయడానికి ఒక గ్యాస్ కావాలి. మనం ఇక్కడ ఏం తీసుకున్నాం? ఒక ఐడియల్ గ్యాస్ తీసుకున్నాం. సో ఇదమ్మ విషయం కార్నాట్ ఇంజన్కి సంబంధించి. ఓకే, కార్నాట్ ఇంజన్ అంటే ఏంటి, దాంట్లో ఏముంటాయి చెప్పుకున్నాం. నెక్స్ట్ మనం ఏం చేయాలి? వర్కింగ్ ఆఫ్ కార్నాట్ ఇంజన్. కార్నాట్ ఇంజన్ ఏ రకంగా వర్క్ చేస్తుంది అనేది మనం చెప్పుకోవాలి. చూడమ్మా, కార్నాట్ ఇంజన్ ఒక సైక్లిక్ ప్రాసెస్ని బేస్ చేసుకుని వర్క్ చేస్తుంది. సైక్లిక్ ప్రాసెస్. ఓకే, ఏంటి ఆ సైక్లిక్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. సో కార్నాట్ ఇంజన్ ఒక సైక్లిక్ ప్రాసెస్ని బేస్ చేసుకుంటుందమ్మా. అదే రాసాం ఇక్కడ. కార్నాట్ ఇంజన్ అండర్గోస్ ఏ సైక్లిక్ ప్రాసెస్ కాల్డ్ కార్నాట్ సైకిల్. ఓకే, అదొక సైక్లిక్ ప్రాసెస్ని ఫాలో అవుతుంది. ఆ సైక్లిక్ ప్రాసెస్ని మనం ఏమంటాం అమ్మా? కార్నాట్ సైకిల్ అంటాం. ఈ కార్నాట్ సైకిల్లో 4 ప్రాసెస్లు ఉంటాయి. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఫాలోయింగ్ ప్రాసెస్. అదిగోండి ఈ 4 ప్రాసెస్లు. ఇవి ఏంటవి? ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్. ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ అంటే ఏంటమ్మా? టెంపరేచర్ ఈజ్ కాన్స్టెంట్ అని. ఐసోథర్మల్ అంటే మీనింగ్ ఏంటి? టెంపరేచర్ కాన్స్టెంట్ అని. నెక్స్ట్ ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్. ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ అంటే ఏంటి? హీట్ కాన్స్టెంట్. ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ అంటే ఆ ప్రాసెస్లో టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుంది. అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ అంటే ఆ ఎక్స్పాన్షన్లో ఇక్కడ గ్యాస్ ఉంది కదా, ఆ గ్యాస్ ఎక్స్పాండ్ అవుతుంది, కంప్రెస్ అవుతుంది. సో ఎక్స్పాండ్ అయినప్పుడు టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉందనుకోండి, ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ అంటాం. హీట్ కాన్స్టెంట్గా ఉంటే అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ అంటాం. అలాగే కంప్రెస్ అవుతున్నప్పుడు టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటే ఐసోథర్మల్ కంప్రెషన్ అంటాం. హీట్ కాన్స్టెంట్గా ఉంటే అడియాబాటిక్ కంప్రెషన్ అంటాం. ఓకేనా? సో గ్యాస్ ఇక్కడ మనం ఐడియల్ గ్యాస్ తీసుకున్నాం. ఆ ఐడియల్ గ్యాస్ ఎక్స్పాండ్ అవ్వచ్చు, కంప్రెస్ అవ్వచ్చు. ఎక్స్పాండ్ అయినప్పుడు టెంపరేచర్ కనుక కాన్స్టెంట్గా ఉంటే ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్. ఎక్స్పాండ్ అయినప్పుడు హీట్ కాన్స్టెంట్గా ఉంటే అడియాబాటిక్ ఎక్స్పాన్షన్. ఓకేనా? కంప్రెస్ అయినప్పుడు టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటే ఐసోథర్మల్ కంప్రెషన్. కంప్రెషన్ అంటే చిన్నగా అవడం. ఓకే, అలాగే కంప్రెస్ అయినప్పుడు హీట్ కనుక కాన్స్టెంట్గా ఉంటే అడియాబాటిక్ కంప్రెషన్. ఓకే, ఇక్కడ టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుంది ఐసోథర్మల్లో, అడియాబాటిక్లో హీట్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఓకే అమ్మా? అంతేకాదు ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం అబ్టైన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఇట్స్ ఎఫిషియన్సీ అన్నాడు. కార్నాట్ ఇంజన్ ఎఫిషియన్సీకి ఒక ఎక్స్ప్రెషన్ రాబట్టాలి. ఎఫిషియన్సీ ఫార్ములా ఏంటంటే అవుట్పుట్ బై ఇన్పుట్. ఏంటమ్మా ఎఫిషియన్సీ ఫార్ములా ఏంటి? అవుట్పుట్ బై ఇన్పుట్. సో అక్కడ ఒక ఫార్ములా వస్తుంది, ఆ ఫార్ములా డిరైవ్ చేస్తాం. అయితే ఆ ఫార్ములా డిరైవ్ చేసే ముందు అసలు వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్కి ఒక ఫార్ములా మనం రాసుకోవాలి. ఐసోథర్మల్ ప్రాసెస్ జరిగింది అంటే దాంట్లో వర్క్ జరిగింది అని అర్థం. ఆ వర్క్ డన్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఎన్ఆర్టీ లాగ్ V2/V1.
అది ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ కావచ్చు, కంప్రెషన్ కావచ్చు. ఫార్ములా ఇదమ్మా. ఏంటిది? ఎన్ఆర్టీ లాగ్ V2/V1. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్, ఆర్ అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, అది టీ అంటే ఈ ఐసోథర్మల్ కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర జరుగుతుంది కదా, ఆ టెంపరేచర్ ఇది. లాగ్ V2/V1, లాగ్ బేస్ ఈ. యాక్చువల్గా రాసినా రాయపోయినా పర్లేదు, లాగ్ V2/V1 గుర్తుపెట్టుకోండి. V2 అంటే ఫైనల్ వాల్యూమ్, V1 అంటే ఇనిషియల్ వాల్యూమ్. అలాగే వర్క్ డన్ ఇన్ అడియాబాటిక్ ప్రాసెస్. వర్క్ డన్ ఇన్ అడియాబాటిక్ ప్రాసెస్ ఇదేంటంటే ఎన్ఆర్ T1 మైనస్ T2 బై గామా మైనస్ 1. ఓకే, సో అడియాబాటిక్ ప్రాసెస్లో జరిగిన వర్క్ ఫార్ములా ఏంటమ్మా? ఎన్ఆర్ T1 మైనస్ T2 బై గామా మైనస్ 1. T1 మైనస్ T2 బై గామా మైనస్ 1. దీంట్లో అడియాబాటిక్ ప్రాసెస్లో జరిగిన వర్క్ డన్కి ఫార్ములా. ఈ రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములాస్ మనం ఉపయోగిస్తాం. ఎఫిషియన్సీ ఫార్ములా ఏంటి? అవుట్పుట్ డివైడెడ్ బై ఇన్పుట్. ఎఫిషియన్సీ ఫార్ములా అవుట్పుట్ డివైడెడ్ బై ఇన్పుట్. ఓకేనా? సో పాజ్ చేసి రాసుకోండి. ఇప్పుడు మనం నెక్స్ట్ డెరివేటివ్ పార్ట్లోకి వెళ్తున్నాం. పాజ్ చేసి రాసుకోండి, మనం డెరివేటివ్ పార్ట్లోకి వెళ్తున్నాం. ఓకే, రైట్ అమ్మా. ఇప్పుడు ఎఫిషియన్సీ ఆఫ్ కార్నోట్ ఇంజన్, ఎఫిషియన్సీ ఆఫ్ కార్నోట్ ఇంజన్కి మనం ఒక ఫార్ములా డిరైవ్ చేయాలి. దానికోసం మనం ఒక కార్నోట్ సైకిల్ తీసుకుంటాం. కార్నోట్ సైకిల్లో 4 ప్రాసెస్లు ఉంటాయి. ఏంటమ్మా? ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్, అడియాబాటిక్ ఎక్స్పాన్షన్, ఐసోథర్మల్ కంప్రెషన్, అడియాబాటిక్ కంప్రెషన్. ఓకే, ఈ 4 ప్రాసెస్లు ఉంటాయి. ఆ 4 ప్రాసెస్లు ఇప్పుడు నేను గ్రాఫ్లో గీస్తున్నామా. పీవీ గ్రాఫ్. విఏమో ఎక్స్ యాక్సిస్లో తీసుకున్న, ప్రెషర్ వై యాక్సిస్లో తీసుకున్న. సో ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి, జాగ్రత్త చూద్దాం. ఫస్ట్ ప్రాసెస్ ఏంటి? మన కార్నోట్ సైకిల్లో ఫస్ట్ ప్రాసెస్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్. సో చూడండి, ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ అంటున్నా. సో ఇనీషియల్గా స్టేట్ అంటే ఇనీషియల్గా గ్యాస్కి ప్రెషర్ P1 ఉంది, వాల్యూమ్ ఏమో V1 ఉంది, టెంపరేచర్ T1 ఉంది అనుకుందాం. ఇనీషియల్గా గ్యాస్కి ప్రెషర్ P1 ఉంది, వాల్యూమ్ V1 ఉంది, టెంపరేచర్ T1 ఉంది. ఫస్ట్ స్టెప్ ఏంటమ్మా? ఫస్ట్ స్టెప్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్. ఇదిగోండి ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ ఈ విధంగా వస్తుంది. ఓకే అమ్మా, ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ ఈ విధంగా వస్తుంది. సో ఈ స్టేట్ నుంచి ఈ స్టేట్కి వచ్చాం. ఈ స్టేట్కి వచ్చేటప్పటికి ప్రెషర్ మారుతుందా? ఎస్, మారుతుంది. P2 ఇదిగోండి ప్రెషర్ ఇక్కడి నుంచి తగ్గింది, ఇక్కడి నుంచి కిందకు వచ్చింది. సో ప్రెషర్ మారింది P2. వాల్యూమ్ మారుతుందా? ఎస్, మారుతుంది. V2 అయింది అనుకుందాం. టెంపరేచర్ మారుతుందా? నో, మారదు. T1 అనుకుందాం. సరే, ఎందుకు టెంపరేచర్ మారదు? ఇదేం ప్రాసెస్ అన్నా? ఐసోథర్మల్ ప్రాసెస్. ఐసోథర్మల్ ప్రాసెస్లో టెంపరేచర్ ఎలా ఉంటుంది? కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఇక్కడ టెంపరేచర్ T1 ఉంటే ఇక్కడ కూడా టెంపరేచర్ T1 ఉండాలి. సో ఫస్ట్ స్టెప్ ఇదే అమ్మా. P1 V1 T1 ఫస్ట్ ప్రాసెస్, ఐసోథర్మల్ ప్రాసెస్ అనమాట. P1 V1 T1, P2 V2 T2 ఫస్ట్ ప్రాసెస్ ఇది. సో అదే ఇక్కడ రాశారు. స్టెప్ 1 ఏంటమ్మది? ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాస్. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఫ్రమ్ స్టేట్ P1 V1 T1 టు P2 V2 T1. T1 ఎందుకంటున్నా? ఇక్కడ టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంది. చూడమ్మా, జనరల్గా గ్యాస్ ఎక్స్పాండ్ అయినప్పుడు దాని టెంపరేచర్ తగ్గిపోతుంది. ఆ టెంపరేచర్ తగ్గకుండా ఉండడానికి మన కార్నోట్ ఇంజిన్ ఏం చేస్తుంది అంటే, మన కార్నోట్ ఇంజిన్లో సోర్స్ ఉంది కదా, ఆ సోర్స్ నుంచి హీట్ తీసుకుంటుంది. ఆ తీసుకున్న హీటే Q1. సో హీట్ Q1 ఈజ్ అబ్జార్బ్డ్ ఫ్రమ్ సోర్స్ అని రాసా. అదే వర్క్ W1కి ఈక్వల్ అవుతుంది. W1 అంటే ఏంటమ్మా? ఇక్కడ ఐసోథర్మల్ ప్రాసెస్లో జరిగిన వర్క్. ఐసోథర్మల్ ప్రాసెస్లో జరిగిన వర్క్ ఫార్ములా ఆల్రెడీ రాసుకున్నాం. ఏంటమ్మది? ఎన్ఆర్టీ. టీ అంటే ఇక్కడ T1 రాయాలి. టీ అంటే ఇక్కడ T1 రాయాలి. లాగ్ V2/V1 అంటే ఫైనల్ వాల్యూమ్ బై ఇనీషియల్ వాల్యూమ్. ఫైనల్ వాల్యూమ్ ఎంత? V2. ఇనీషియల్ వాల్యూమ్ V1. సో లాగ్ V2/V1 అని రాసా. ఓకే అమ్మా. సో వర్క్ డన్కి ఫార్ములా కూడా రాసా. ఇక్కడతో ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ ప్రాసెస్ అడియాబాటిక్ ఎక్స్పాన్షన్. అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ గ్రాఫ్ ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. సో ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ మీద దీనికి కొంచెం స్లోప్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో అడియాబాటిక్ ఎక్స్పాన్షన్లో ప్రెషర్ మారిందా? ఎస్, మారుతుంది.
సో యాక్చువల్గా ప్రెజర్ P2 ఉంది, మనం దాన్ని ఏం చేస్తాం P3 అనే ప్రెజర్ చేసాం అనుకుందాం. వాల్యూమ్ మారుతుందా? ఎస్ మారుతుంది, వాల్యూమ్ కూడా మారుతుంది V3. ఎక్స్పాన్షన్ అంటే వాల్యూమ్ మారాల్సిందే. మరి టెంపరేచర్ మారుతుందా? ఎస్, టెంపరేచర్ కూడా మారుతుంది. హీట్ మాత్రమే కాన్స్టెంట్గా ఉంటుంది, టెంపరేచర్ కాదమ్మా. హీట్ కాన్స్టెంట్గా ఉంటుంది, టెంపరేచర్ కాదు. సో ఖచ్చితంగా టెంపరేచర్ మారుతుంది. సో టెంపరేచర్ నేను T2 అంట. సో ఈ ప్రాసెస్ ఏంటమ్మా? సెకండ్ స్టెప్ అడియాబాటిక్ కంప్రెషన్ ఎక్స్పాన్షన్. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? P2 V2 T1 నుంచి P3 V3 T2 వరకు. అదే రాశాం. సో అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ ఫ్రమ్ స్టేట్ P2 V2 T1 టు P3 V3 T2, P2 V2 T1 టు P3 V3 T2. ఓకే అమ్మా. మరి వర్క్ డన్ బై గ్యాస్ ఫార్ములా ఏమవుతుంది? అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ ఇందాక ఆల్రెడీ రాసుకున్నాం. అడియాబాటిక్ ప్రాసెస్లో వర్క్ డన్ ఫార్ములా ఏంటమ్మా? NR T1 మైనస్ T2. సో ఇక్కడ T1 ఉంది, ఇక్కడ T2 ఉంది. దేర్ఫోర్ T1 మైనస్ T2. సో ఫస్ట్ ఈ టెంపరేచర్ వేసాం, తర్వాత ఈ టెంపరేచర్ వేసాం. ఓకే, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? T1 నుంచి T2కి వెళ్తుంది కాబట్టి T1 మైనస్ T2 డివైడెడ్ బై గామా మైనస్ 1, డివైడెడ్ బై గామా మైనస్ 1. ఇక్కడ గామా అంటే ఏంటమ్మా? రేషియో ఆఫ్ స్పెసిఫిక్ హీట్స్. గామా అంటే ఏంటి? రేషియో ఆఫ్ స్పెసిఫిక్ హీట్స్. సో వర్క్ డన్ ఇన్ అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ కూడా అయిపోయింది. థర్డ్ ప్రాసెస్ ఏంటి? ఐసోథర్మల్ కంప్రెషన్. కంప్రెషన్. సో ఇలా కంప్రెస్ అవుతున్నాం ఈసారి. కంప్రెషన్, వాల్యూమ్ తగ్గుతుంది, కంప్రెస్ చేస్తున్నాం. సో వాల్యూమ్ తగ్గుతుంది. ఓకే, వాల్యూమ్ తగ్గితే కొంచెం ప్రెజర్ పెరుగుతుంది కాబట్టి ఇలా వచ్చింది. సో ఇది ఐసోథర్మల్ కంప్రెషన్. ఐసోథర్మల్ కంప్రెషన్లో ఎవరెవరు మారుతారు? ప్రెజర్ మారుతుందా? ఎస్ మారుతుంది. P4 P3 నుంచి ప్రెజర్ P4 అయింది అనుకుందాం. వాల్యూమ్ మారుతుందా? ఎస్ మారుతుంది, V4. టెంపరేచర్ మారుతుందా? నో, మారదు. ఎందుకు? ఐసోథర్మల్ కంప్రెషన్. ఐసోథర్మల్ అంటేనే టెంపరేచర్ కాన్స్టెంట్. సో ఐసోథర్మల్ ప్రాసెస్లో టెంపరేచర్ కాన్స్టెంట్ కాబట్టి P4 V4 T2. టెంపరేచర్ మారదు, P4 V4 T2. అయితే చూడమ్మా, ఎప్పుడైతే ఈ కంప్రెషన్ జరుగుతుందో అక్కడ ఆటోమేటిక్గా హీట్ పెరుగుతుంది. కంప్రెషన్ జరిగిన చోట హీట్ పెరుగుతుంది. జనరల్గా టెంపరేచర్ పెరుగుతుంది, హీట్ కాదు. కంప్రెషన్ జరిగినప్పుడు టెంపరేచర్ పెరుగుతుంది. ఆ టెంపరేచర్ పెరగకుండా ఉండడానికి ఏం చేస్తాం? కొంత హీట్ని బయటికి పంపించేస్తాం. సో అదే ఇక్కడ చెప్తున్నా. ఐసోథర్మల్ కంప్రెషన్ ఆఫ్ గ్యాస్ ఫ్రమ్ స్టేట్ P3 V3 T2 టు P4 V4 T2, P3 V3 T2 నుంచి P4 V4 T2కి ఐసోథర్మల్ కంప్రెషన్ జరిగింది. అక్కడ కొంత టెంపరేచర్ పెరుగుతుంది. ఆ పెరగకుండా ఉండడం కోసం మనం ఏం చేస్తాం? హీట్ని సింక్కి ఇచ్చేస్తాం. చూడడం ఎంత హీట్ ఇచ్చామంటే Q2 అనే హీట్ ఇచ్చాము. కనపడుతుందా బోర్డులో? మరి కిందకి అయిపోయిందా? ఎస్, కనపడుతుంది. సో Q2 అనే హీట్ని సింక్కి రిజెక్ట్ చేసాం. సింక్ అనేది లో టెంపరేచర్ దగ్గర ఉంటుంది at a temperature T2. ఓకే, సో సింక్కి రిజెక్ట్ చేసాం అండ్ ఈజ్ ఈక్వల్ టు W3. అది వర్క్ డన్ W3కి ఈక్వల్ అవుతుంది. అయితే వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ కంప్రెషన్ రాయాలి. ఇప్పుడు జాగ్రత్త వినండి. వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ కంప్రెషన్ రాయాలి. ఫార్ములా ఏంటి? NRT log V2 by V1, మనకు తెలిసిన ఫార్ములా. ఓకే, అయితే NRT బదులు ఏం రాయాలి? ఇక్కడ టెంపరేచర్ ఎంత? ఇక్కడ T2, ఇక్కడ T2. సో ఈ ప్రాసెస్లో టెంపరేచర్ ఏంటమ్మా? T2. సో మనం ఏం రాస్తాం? NRT2 రాస్తాం. NRT2 రాస్తాం. ఓకే, రైట్. నెక్స్ట్ లాగ్ బేస్ ఈ పెడతాం. ఓకే, బేస్ ఈ ఉన్నా లేకపోయినా ఓకే, బేస్ ఈ పెడదాం. లాగ్ యాక్చువల్గా V2 by V1 అని రాస్తాం. V2 అంటే ఫైనల్ వాల్యూమ్, V1 అంటే ఇనిషియల్ వాల్యూమ్. అయితే ఇక్కడ ఫైనల్ వాల్యూమ్ ఏంటమ్మా? V4. ప్రాసెస్ ఇక్కడి నుంచి ఇక్కడ జరిగిందమ్మా. ఇక్కడ నుంచి ఇక్కడ జరిగినప్పుడు ఇనిషియల్ వాల్యూమ్ V3, ఫైనల్ వాల్యూమ్ ఎంత? V4. ఇనిషియల్ వాల్యూమ్ V3, ఫైనల్ వాల్యూమ్ V4. కాబట్టి నేను ఏం రాస్తున్నా? ఇక్కడ V4 by V3 రాస్తా. ఏం రాసామ్మా? V4 by V3 రాసా. సో వర్క్ డన్ ఇన్ అడియాబాటిక్ కంప్రెషన్ కూడా అయిపోయింది. అయితే ఇందాక చెప్పుకున్నాం మనం, దిస్ ఈజ్ ఎ సైక్లిక్ ప్రాసెస్. ఇది కార్నోట్ ఇంజన్ సైక్లిక్ ప్రాసెస్ మీద వర్క్ చేస్తుంది అంటూ. ఇది సైక్లిక్ ప్రాసెస్ అవ్వాలి అంటే ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో అక్కడికి ఎండ్ అయిపోవాలి. సో ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందమ్మా? ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం ప్రజెంట్. సో ఇక్కడికి ఎండ్ అవ్వాలంటే ఇదిగోండి ఇటువంటి ప్రాసెస్ ఒకటి జరగాలి. ఓకే, లాస్ట్ స్టెప్ అనమాట. ఇటువంటి ప్రాసెస్ ఒకటి జరగాలి. ఆ ప్రాసెస్ ఏంటమ్మా? అడియాబాటిక్ కంప్రెషన్.
అడియాబాటిక్ కంప్రెషన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది? P4V4 T2 నుండి P1V1 T1కి మళ్ళీ ఇనీషియల్ స్టేట్కి వెళ్ళిపోయింది. సో ఎక్కడైతే స్టార్ట్ అయిందో 4-5 ప్రాసెస్ల తర్వాత మళ్ళీ అక్కడే ఎండ్ అయింది. దీన్నే మనం సైక్లిక్ ప్రాసెస్ అంటాం. ఈ ప్రాసెస్ని, ఈ సైకిల్ని కార్నోట్ సైకిల్ అంటాం. ఇందా చెప్పుకున్నాం కదమ్మా, రైట్. సో ఇది ఒక అడియాబాటిక్ కంప్రెషన్. ఈ స్టేట్ నుండి ఈ స్టేట్కి వెళ్ళింది, అదే ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. అడియాబాటిక్ కంప్రెషన్ ఫ్రమ్ స్టేట్ P4V4 T2 టు P1V1 T1. మరి ఈ ప్రాసెస్లో జరిగిన వర్క్ డన్ ఎంత? ఫార్ములా మనకి ఏం తెలుసు? NR T2 మైనస్ T1 బై గామా మైనస్ 1. సో NR T2 మైనస్ T1, T2 మైనస్ T, ఇక్కడ సార్ ఇక్కడ T1 మైనస్ T2 రాశారు కదా, ఇక్కడ T2 మైనస్ T1 ఎందుకు రాస్తున్నారు? ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిందమ్మా ప్రాసెస్. ఓకే, ఈ ప్రాసెస్లో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి వెళ్ళింది, అంటే టెంపరేచర్ T2 నుంచి T1కి వెళ్ళింది, అందుకే T2 మైనస్ T1 రాస్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది కాబట్టి T1 మైనస్ T2 రాస్తాను. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుంది కాబట్టి T2 మైనస్ T1 రాస్తున్నాను. దేర్ఫోర్ T2 మైనస్ T1 డినామినేటర్లో గామా మైనస్ 1 అలాగే ఉంటుంది. ఇప్పుడు ఈ అన్నిటినీ యాడ్ చేయాలి. టోటల్ వర్క్ కావాలమ్మా, ఈ సైక్లిక్ ప్రాసెస్లో జరిగిన టోటల్ వర్క్ కావాలి, అదే అవుట్పుట్ మనకి. ఇన్పుట్ ఏంటి? ఇన్పుట్ ఇదమ్మా Q1. ఇనిషియల్గా మనం ఎంత ఇన్పుట్ ఇచ్చాం? సోర్స్ నుంచి Q1 అనే హీట్ ఇచ్చాం, అదే ఇన్పుట్. ఇదే ఇన్పుట్ అమ్మ. ఫస్ట్ మనం ఎంత హీట్ ఇచ్చామో అదే ఇన్పుట్, ఇది ఇన్పుట్. ఓకే, అవుట్పుట్ ఏంటి? టోటల్ వర్క్. ఈ వర్క్ మొత్తం అవుట్పుట్టే. ఆ అవుట్పుట్ డివైడెడ్ బై ఇన్పుట్ మనకి ఏమొస్తుంది? ఎఫిషియన్సీ వస్తుంది. అవుట్పుట్ డివైడెడ్ బై ఇన్పుట్ మనకి ఏమొస్తుందమ్మా? ఎఫిషియన్సీ వస్తుంది. సో ఫస్ట్ మనం టోటల్ వర్క్ క్యాల్కులేట్ చేద్దాం, అంటే అవుట్పుట్ క్యాల్కులేట్ చేస్తున్నాం. ఓకే, సో W ఈక్వల్ టు W1 అంటే ఏంటమ్మా? ఇది రాయండి. W1 అంటే ఇదేగా, NR T1 log E V2 by V1 రాసేస్తున్నా. సో W ఈక్వల్ టు NR T1 log E V2 by V1 ప్లస్ W2 అంటే ఇది రాయండి. ఏంటమ్మది? NR T1 మైనస్ T2 డివైడెడ్ బై గామా మైనస్ 1. T1 మైనస్ T2 డివైడెడ్ బై గామా మైనస్ 1. ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్రాసెస్ ఏంటమ్మా? ఇది థర్డ్ వర్క్ ఏంటది? NR T2 log E V4 by V3. NR T2 log E V4 by V3. ఓకే, log E V4 by V3. నెక్స్ట్ లాస్ట్ వర్క్, అది కూడా యాడ్ చేయాలి కదమ్మా. ఏంటది? NR T2 మైనస్ T1 డివైడెడ్ బై గామా మైనస్ 1. ఓకే, ఫస్ట్ మీరు ఈ రెండు టర్మ్స్ చూడండి, ఈ టర్మ్. ఇక్కడ NR T1 మైనస్ T2 బై గామా మైనస్ 1 ఉంది, ఇక్కడ NR T2 మైనస్ T1 బై గామా మైనస్ 1. సో దీంట్లోంచి నేను ఒక మైనస్ ఇలా బయట రాశాను అనుకోండి, దీంట్లోంచి మైనస్ కామన్ తీసాను అనుకోండి, ఇదేమవుతుందమ్మా? రివర్స్ అవుతుంది కదా, T1 మైనస్ T2 అవుతుంది కదా. అర్థమైందమ్మా? యాక్చువల్గా ఏముంది? ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ T2 ఉంది, ఇక్కడ T1 ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా? దీంట్లోంచి మైనస్ కామన్ తీస్తున్నా. మైనస్ కామన్ తీస్తే లోపల ఏమవుతుందమ్మా? మైనస్ T2 ప్లస్ T1 అవుతుంది. అంటే ఎలా రాసుకోవచ్చు? T1 మైనస్ T2 రాయొచ్చు. చూడమ్మా, సేమ్ వాల్యూ ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. సో ఆ రెండు క్యాన్సిల్ చేసేస్తాం. సో మనం ఇక్కడ మెన్షన్ చెయ్యం, మనం ఇలాగే రాస్తామమ్మా, మనం మెన్షన్ చెయ్యం, ఈ రెండు డైరెక్ట్గా క్యాన్సిల్ చేసేస్తాం. బట్ ఎలా క్యాన్సిల్ అవుతుంది అనేది మీకు చెప్తున్నా. సో ఫైనల్గా మనకి ఏం మిగిలిందమ్మా? వర్క్ డన్. W ఈక్వల్ టు NR T1 ఓకే log E V2 by V1 ప్లస్ ఓ పని చేస్తామన్నా, నేను ఇక్కడ మైనస్ రాస్తా. ఎందుకు తర్వాత మీకు అర్థమవుతుంది. నేను ఇక్కడ మైనస్ రాస్తామన్నా. మైనస్ రాసినప్పుడు నేను ఏం చేయాలంటే దీన్ని రివర్స్ చేయాలి. లాగ్లో ఈ టర్మ్స్ నేను రివర్స్ చేశాను అనుకో, బయట మైనస్ రాసుకోవచ్చు. ఓకే, ఆ రూల్ అవుట్ ఉంది. లాగ్లోని V4 by V3 బదులు V3 by V4 అని రాశాను అనుకోండి, బయట నేను మైనస్ రాసుకోవచ్చు. ఓకేనా? లేదంటే ఇలాగే ఉంచుదాం, తర్వాత మార్చుకుందాం అమ్మా. NR T2 log E V4 by
V3 అని రాస్తాం. సో ఫైనల్గా మనకి వర్క్ డన్ ఇది వచ్చింది. ఓకే రైట్ అమ్మా. సో నెక్స్ట్ ఇది కొంచెం చెరిపేయాలమ్మా, చెరిపేసి రాయాలి. ఓకే సో మీరు ప్రస్తుతానికి పాజ్ చేసి అది రాసుకోండి అమ్మా. నేను ఒక 5 నెంబర్స్ లెక్క పెడతా, పాజ్ చేసి రాసుకోండి. ఓకే సో మళ్ళీ అటైపు చెరిపేసి నేను ఫర్దర్గా డెరివేషన్ చేయాలమ్మా. సో 1 2 3 4 5. ఓకే మీరు రాసుకున్నారని అనుకుంటున్నా. సో ఇటువైపుది నేను చెరిపేస్తున్నాను, ఇటువైపు చెరిపేస్తాను. ఓకే సో ఇంకా మనం డెరివేషన్ కంటిన్యూ చేయాలి. సో ఇది చెరిపేస్తాం. ఓకే ప్రస్తుతానికి దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ప్రస్తుతానికి దాన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. నెక్స్ట్ చూడమ్మా, ఇక్కడ సెకండ్ స్టెప్ ఫోర్త్ స్టెప్ చూడండి. ఇది స్టెప్ 1 స్టెప్ 2 స్టెప్ 3 స్టెప్ 4 ఆల్రెడీ మనం రాసుకున్నాం కదా. స్టెప్ 1 స్టెప్ 2 స్టెప్ 3 స్టెప్ 4. ఇక్కడ సెకండ్ స్టెప్ ఫోర్త్ స్టెప్ చూడండి. ఆ రెండు ఏంటి? అడియాబాటిక్ ప్రాసెస్. ఆ రెండు ఏంటమ్మా? అడియాబాటిక్ ప్రాసెస్. అడియాబాటిక్ ప్రాసెస్ టీవీ పవర్ గామా మైనస్ 1 ఈక్వల్ టు కాన్స్టెంట్ అని చెప్పి ఒక ఈక్వేషన్ ఉంటుందమ్మా. ఇది అడియాబాటిక్ ప్రాసెస్కి ఈక్వేషన్. నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఉంటాయమ్మా. పీవీ పవర్ గామా ఈక్వల్ టు కాన్స్టెంట్, ఇది కూడా అడియాబాటిక్ ప్రాసెస్ ఈక్వేషన్. పీ పవర్ గామా టీ పవర్ 1 మైనస్ గామా ఈక్వల్ టు కాన్స్టెంట్, ఇది కూడా అడియాబాటిక్ ప్రాసెస్ ఈక్వేషనే. అయితే ఇప్పుడు నేను తీసుకునే ఈక్వేషన్ ఏంటంటే టీవీ పవర్ గామా మైనస్ 1 ఈక్వల్ టు కాన్స్టెంట్. ఆ ఈక్వేషన్ తీసుకుంటున్నాను. ఓకే సో టీవీ పవర్ గామా మైనస్ 1 ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటే మీనింగ్ ఏంటి? T1 V1 పవర్ గామా మైనస్ 1 షుడ్ బి ఈక్వల్ టు T2 V2 పవర్ గామా మైనస్ 1. ఓకే అమ్మా, T1 V1 పవర్ గామా మైనస్ 1 షుడ్ బి ఈక్వల్ టు T2 V2 పవర్ గామా మైనస్ 1. యాక్చువల్గా ఇదనమాట, ఇలా రాసుకోవచ్చు. ఓకేనా? ఎవరికి రాయొచ్చం? ఇది అడియాబాటిక్ ప్రాసెస్కి రాయొచ్చు. అయితే ఇక్కడ నాకు రెండు అడియాబాటిక్ ప్రాసెస్లు ఉన్నాయి. ఒక అడియాబాటిక్ ప్రాసెస్ ఇది, ఇంకొక అడియాబాటిక్ ప్రాసెస్ ఇది. ఏంటమ్మా? స్టెప్ 2 అండ్ స్టెప్ 4 రెండు ఏంటవి? అడియాబాటిక్ ప్రాసెస్లు. అదే ఇక్కడ రాస్తున్నాను. స్టెప్ 2 అండ్ స్టెప్ 4 ఆర్ అడియాబాటిక్ ప్రాసెసెస్. సో అడియాబాటిక్ ప్రాసెస్లో టీవీ పవర్ గామా మైనస్ 1 ఈక్వల్ టు కాన్స్టెంట్ కదా. సో ఫస్ట్ ఈ అడియాబాటిక్ ప్రాసెస్ తీసుకోండి. ఇక్కడ టీ ప్లేస్లో ఏముంది? T1 ఉంది. వి ప్లేస్లో V2 ఉంది. సో T1 V1 రాయకూడదు, T1 V2. T1 V2 పవర్ గామా మైనస్ 1 షుడ్ బి ఈక్వల్ టు, ఇక్కడ రండి, ఇక్కడ ఏముంది? T2 ఉంది, V3 ఉంది. సో T2 V3 పవర్ గామా మైనస్ 1 రాయచ్చా రాయకూడదా? T2 V3 పవర్ గామా మైనస్ 1 రాయచ్చు కదమ్మా, రాయచ్చు కదా. స్టెప్ 2 అండ్ స్టెప్ 4 అడియాబాటిక్ ప్రాసెస్. కాబట్టి చూడమ్మా, టీవీ పవర్ గామా మైనస్ 1 కాన్స్టెంట్ గా ఉంటుంది. అంటే T1 V1 పవర్ గామా మైనస్ 1 షుడ్ బి ఈక్వల్ టు T2 V2 పవర్ గామా మైనస్ 1. T1 ప్లేస్ లో ఏముంది? T1 ఉంది. బట్ V1 ప్లేస్ లో ఏముంది? V2 ఉంది. సో నేను ఏం రాసా? T1 V2 పవర్ గామా మైనస్ 1 రాసా. అలాగే ఇక్కడ T2 V3 పవర్ గామా మైనస్ 1 రాసా. అయిపోయింది. నెక్స్ట్ అడియాబాటిక్ ప్రాసెస్ ఏంటి? 4. ఓకే ఇక్కడ ఏం రాయచ్చు చూడండి. T2 V4 పవర్ గామా మైనస్ 1, అది ఇక్కడ ఏముందమ్మా? T1 V1 పవర్ గామా మైనస్ 1, T1 V1 పవర్ గామా మైనస్ 1 షుడ్ బి ఈక్వల్ టు, ఈ ప్రాసెస్ చూడండి. ఇవి ఐసోధర్మల్, అవి పట్టించుకోవద్దు. మనం స్టెప్ 2 స్టెప్ 4 చూస్తాం. సో ఇక్కడ T1 V1 పవర్ గామా మైనస్ 1 ఐసోధర్, ఇది కూడా అడియాబాటిక్ ప్రాసెస్ మీద పాయింటే కదా. ఏమవుతుంది? T2 V4 పవర్ గామా మైనస్ 1, T2 V4 పవర్ గామా మైనస్ 1. సో ఇక్కడ రెండు ఈక్వేషన్లు వచ్చినాయి. ఈ రెండు ఈక్వేషన్స్ని ఇలా డివైడ్ చేస్తాం. టింగ్ టింగ్, ఈ రెండు ఈక్వేషన్స్ని డివైడ్ చేస్తాం అన్నమాట. డివైడ్ చేస్తే T1 T1 క్యాన్సిల్, T2 T2 క్యాన్సిల్. సో ఫైనల్గా నాకు ఏం మిగిలింది? అమ్మా? V2 పవర్ గామా మైనస్ 1, V1 పవర్ గామా మైనస్ 1, ఇక్కడ V3 పవర్ గామా మైనస్ 1, V4 పవర్ గామా మైనస్ 1. సో హోల్ పవర్ గామా మైనస్ 1 రెండు వైపులో ఉంది కాబట్టి దాన్ని తీసి పక్కన పడేయండి. ఓకే అమ్మా, హోల్ పవర్ గామా మైనస్ 1 రెండు వైపులో ఉంది కాబట్టి దాన్ని తీసి పక్కన పడండి. ఫైనల్గా మనకి ఏమొచ్చింది? V2 బై V1 ఈజ్ ఈక్వల్ టు V3 బై V4. ఏమొచ్చిందమ్మా? V2 బై V1 ఈజ్ ఈక్వల్ టు V3 బై V4. దాన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఓకే
స్టెప్ 2 స్టెప్ 4 నుండి మనకి డైరెక్ట్గా ఇది వచ్చిందమ్మా, V2/V1 ఈక్వల్ టు V3/V4. ఒకవేళ మీకు ఇది రాయడం రాకపోతే డైరెక్ట్గా ఇది రాసి పెట్టండి. ఓకే, స్టెప్ 2 అండ్ స్టెప్ 4 ఆర్ అడియాబాటిక్ ప్రాసెసెస్. ఓకే, సో ఫ్రమ్ దోస్ అడియాబాటిక్ ప్రాసెసెస్ వీ గెట్ V2/V1 ఈక్వల్ టు V3/V4. జాగ్రత్త, V2/V1 ఈక్వల్ టు V3/V4, V4/V3 అయ్యండి. ఓకేనా, V2/V1 ఈజ్ ఈక్వల్ టు V3/V4. ఇది గుర్తుంటే నో ప్రాబ్లం, ఈజీగా చేస్తారు. ఓకే, లేకపోతే సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే సబ్స్టిట్యూటింగ్ 2 in 1. ఈ సెకండ్ ఈక్వేషన్ని 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. చూడండి, ఇక్కడ V3/V4 ఉంది, V3/V4 ఉంది, ఇక్కడ V4/V3 ఉంది. V3/V4 బదులు V2/V1 రాసుకోవచ్చు. సో V4/V3 బదులు ఏ రాయాలి, V1/V2 రాయాలి, అంతే కదా. సో ఏమవుతుందమ్మా, వర్క్ డన్ W ఈక్వల్ టు nRT1 log E V2/V1 ప్లస్ nRT2 log E V4/V3 బదులు నేను రాసుకోవచ్చు, V4/V3 బదులు V1/V2 రాసుకోవచ్చు. ఓకే, V1/V2 రాసుకోవచ్చు, లేదా దీన్ని రివర్స్ చేసి బయట మైనస్ పెట్టుకోవచ్చు. నేను అదే చేస్తాను, దీన్ని నేను రివర్స్ చేస్తాను. V2/V1 ఇక్కడ మైనస్. సో ఇక్కడ మైనస్ ఎలా వచ్చింది అర్థమైందమ్మా. ఓకే, సో ఫైనల్గా దీంట్లో ఏం కామన్ తీయచ్చు, log E V2/V1 కామన్ తీసేస్తే NR కూడా కామన్ తీయచ్చు కదా. NR log E V2/V1 కామన్ తీసేయచ్చు. సో NR log E V2/V1 కామన్ తీసేస్తాం. కామన్ తీసేస్తే ఇంకేం మిగులుతుంది, T1 మైనస్ T2. ఇంకేం మిగులుతుందమ్మా, T1 మైనస్ T2. ఓకే, నెక్స్ట్ మనకేం తెలుసు, ఎఫిషియన్సీ ఆఫ్ కార్నాట్ ఇంజన్ ఫార్ములా క్యాల్కులేట్ చేయాలి. ఎఫిషియన్సీ ఆఫ్ కార్నాట్ ఇంజన్, దీన్ని ఈ సింబల్తో డినోట్ చేస్తాము. ఈ సింబల్ని ఈటా అంటాం. ఈటా అనేది చిన్నప్పుడు ఒక యాడ్ ఉండేది, సో ఇప్పుడు మీకు తెలియదులేండి. సో ఈ సింబల్ని మనం ఈటా అంటాం. ఈటా ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, అవుట్పుట్ బై ఇన్పుట్. అవుట్పుట్ అంటే ఏంటి, టోటల్ వర్క్ డన్ W. ఇన్పుట్ అంటే ఫస్ట్లో మనం Q1 అని క్యాల్కులేట్ చేసాం, మీరు రాసుకుని ఉంటారు, బుక్లో చూసుకోండి. Q1 ఇది Q2 అమ్మ, Q1 ఇక్కడ చెరిపేసి ఆల్రెడీ. ఓకే, సో మీరు రాసుకుని ఉంటారు, Q1 తీసుకోండి. ఓకేనా, దీని నుంచి ఎఫిషియన్సీ ఈటా ఈక్వల్ టు W అంటే ఏమొచ్చిందమ్మా, NR log E V2/V1 ఇంటూ T1 మైనస్ T2 డివైడెడ్ బై Q1 రాయాలి. Q1 ఆల్రెడీ మీరు క్యాల్కులేట్ చేసి పెట్టిన, యాక్చువల్ Q1 అంటే ఇది అవుతుంది, W1 కదా. Q1 దేనికి ఈక్వల్ అవుతుంది, W1కి ఈక్వల్ అవుతుంది. W1 ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ రాసి పెట్టుకున్నాం, సో అదే రాస్తున్నాం. NR T1 log E V2/V1. ఓకే, NR క్యాన్సిల్, log E V2/V1 log E V2/V1 క్యాన్సిల్. ఇంకేం మిగిలింది, T1 మైనస్ T2/T1, అంతేనా. T1 మైనస్ T2/T1. దీన్ని నేను T1/T1 మైనస్ T2/T1 అని రాస్తాను. T1/T1 మైనస్ T2/T1. T1/T1 అంటే 1. T1/T1 అంటే 1 అమ్మ. Therefore ఈటా ఈక్వల్ టు 1 మైనస్ T2/T1. దిస్ ఈస్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ ఎఫిషియన్సీ ఆఫ్ కార్నాట్ ఇంజన్. ఓకే అమ్మా, దిస్ ఈస్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ ఎఫిషియన్సీ ఆఫ్ కార్నాట్ ఇంజన్. ఇక్కడతో క్వశ్చన్ కంప్లీట్ అయింది. చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళండి అమ్మా, అంతే. ఓకే, చాలా ఈజీ డెరివేషన్. ఓకే, చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళండి, ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి. ఓకే, ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి, ఇక్కడ మైనస్ ఎలా వచ్చింది అనేది కూడా కన్ఫ్యూజ్ కాకండి. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ వినండి. ఓకే, మళ్ళీ వీడియోని రివర్స్ చేసుకొని వినండి. సో క్యాల్కులేషన్ డెడ్ ఈజీ క్యాల్కులేషన్ అనేది. ఓకేనా, సో ఇంతటితో ఈ క్వశ్చన్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వేరే క్వశ్చన్తో కలుద్దాం. ఓకేనా, పాజ్ చేసి రాసుకోండి.